హాయ్ హలో అండి. బాగున్నారా ఫ్రెండ్స్? సమ్మర్ జాగ్రత్తలు తీసుకుంటూ చల్లని సమయంలో బయటకు వెళ్తూ హెల్త్ని బాగా కాపాడుకుంటున్నారని అయితే అనుకుంటున్నానండి. ఇక్కడైతే మంచి హెల్తీ దోశ అని చెప్పొచ్చండి దీన్ని. చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో పల్చని దోశ అనమాట ఇది. దీనికి కావలసిన పదార్థాలు అయితే కొంచెం పెసలు, అలాగే కొంచెం మినువులు, అలాగే కొంచెం రైసు. కొంచెం కొంచెం అంటే ఏం కదండి, ఒక్కొక్క గ్లాసులోకి అయితే తీసుకున్నాను నేను. ఈ 3 నైట్ అంతా నానబెట్టేసి ఉదయం అయితే నేను గ్రైండ్ చేసేసానండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక అరగంట పక్కన ఉంచితే సరిపోతుందండి. తర్వాత చూసారు కదా, నేను పల్చని దోశ అయితే వేసేసాను. అందు మీద కాస్తంత జీలకర్ర అయితే వేసేసి, మనకు ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కదండి. ఆ ఎండ తాపం నుంచి బయటపడాలన్నా, ఎండ వల్ల వచ్చే నీరసం నుంచి తప్పించుకోవాలన్నా సబ్జా గింజలు అయితే నిత్యం ఇంటిలో ఉంటూ ఉండాలండి. వాటిని ముందుగానే నానబెట్టేసి ఉంచుకోవాలండి. మనకు అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా అవైలబుల్గా ఉంటాయండి. నానబెట్టుకున్న సబ్జాలు ఫ్రిడ్జ్లో అయితే 2 వీక్స్ వరకు కూడా ఉంచుకోవచ్చండి. ఇవి బాగా నాని ఉంటాయి కాబట్టి వెంటనే మనకు చలువ చేస్తాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే వస్తుంది.